నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం నన్ను కూడా ప్రభా లేవనెత్తి నీ మందిరాన్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇదిగో ప్రభా, మరి మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీరు సహాయం చేయండి, మీ కృప దయచేయండి నాయన. మరి మీ సన్నిధి మా మధ్య ఉంచమని ప్రార్థన చేసుకుంటున్నాం. నిజమే నీ ప్రేమని, నీ కృపని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ప్రభా మిమ్మల్ని స్తుతించి నీ నామాన్ని కనపరిచి హెచ్చిస్తూ ఉంటున్నాం. ఈ సమయం మాకు దీవెనకరంగా మార్చండి. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందడానికి, ఆయన మారు మనసు పొందిన వారు నా ప్రభా బలపరచబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. మరి సైతాను ఎటువంటి ఆయన ఆటకు కలిగించి నీ పరిచర్యని అడ్డుపరచకుండా యేసు నామమున బంధిస్తూ నీ కృపకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్, ఈ ఉదయకాలాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. చాలా రోజుల క్రితం, దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే, గ్రామంలో భార్య భర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. మంచి వెన్నెల. అయితే భర్త వెన్నెలు చూసుకుంటూ పక్కపక్క నవ్వుతున్నాడు. భార్యకి అర్థం కాదు, ఎందుకు నవ్వుతున్నాడు అబ్బాయి అని. నవ్వుతా ఉన్నాడు, బాగా నవ్వుతున్నాడు. ఆమె అడిగింది, ఎందుకు నవ్వుతున్నారండి అంటే, ఇంకా నవ్వుతున్నాడు, ఇంకా నవ్వు ఎక్కువైపోయింది ఆయనకి. ఎంత నవ్వుతున్నావు చెప్పు అందామె. అంటే ఏం లేదు, వాడు వీరేశం ఉన్నాడే, ఆ రోజు ఆడ అన్నాడు అని. ఏ వీరేశం అని అడిగింది ఆవిడ. అదే 10 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు చూడు వీరేశం, ఆ వీరేశం ఉన్నాడే, వాడు అన్నాడు, ఇదిగో మరి ఇవన్నెలా నీ మీద సాక్ష్యం చెప్పుద్ది అన్నాడు. 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు సాక్ష్యమే చెప్పలేదు అని నవ్వుతా ఉన్నాడు. అయిపోతే వారం రోజుల లోపల పోలీసులు వచ్చి ఈయన పట్టుకొని పోయారు. ఎందుకు పట్టుకొని పోయారంటే, వారం రోజుల లోపల అంతా పాకిపోయింది. ఏమని పాకిపోయింది? వీరేశాన్ని చంపింది ఎవరో తెలుసా? ఎవరు? పలానా రామయ్య. 10 ఏళ్ళ తర్వాత ఎట్లా తెలిసిపోయిందంటే, ఆయన ఏం చేశాడు, ఆ రోజు ఆ వెన్నెల్ని చూసి నవ్వాడు కదా. ఆ పొద్దున పాటికి సగం ఊరు వెళ్ళిపోయింది. మొత్తానికి వారం రోజుల్లో మొత్తం పాకిపోయి ఇంకా జైల్లోనే ఉన్నాడు ఆయన. సో ఈ 10 ఏళ్ళ తర్వాత ఎట్లా తెలిసింది వీళ్ళకి? హౌ ఇట్ ఈస్, ఎట్లా బయటపడింది? ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో అక్కడ ఒక టైటిల్ ఉంది, చూడండి ఏముంది ఇంగ్లీష్ వచ్చిన చదవండి. సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. దయచేసి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక నీ పాపము మిమ్మల్ని పట్టుకొనును. చాలా మాట్లాడు. నీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపము యొక్క ఫలితాలు. నీ పాపము నిన్ను ఒకరోజు పట్టుకుంటుంది కదా. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో 10 ఏళ్ల క్రితం చేసిన పని పట్టుకుందా లేదా? అందరూ మర్చిపోయారు పాపం, ఆయన ఎట్లా చచ్చిపోయాడు. కానీ ఏం చేసింది ఈయన పాపం? ఈయన పట్టించిందా? పాపము అంటే ఏంటి అసలు? పాపము అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము. మీరు చెప్పండి, అసలు పాపం అంటే ఏంటి? పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. ఆజ్ఞని అతిక్రమించటం పాపం. ఆజ్ఞ లేకపోతే పాపం లేదు. ఆజ్ఞ అనేది లేకపోతే పాపం అనేది లేదు. ఆజ్ఞ కనుకుంటే, ఆజ్ఞని అతిక్రమిస్తే అది పాపం. బాగా వినాలి. అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఆజ్ఞాతిక్రమమే పాపము. చెయ్యమన్నవి చేయకపోతే పాపం.
అంతేనా? ఆజ్ఞాతిక్రమమే పాపం. చెయ్యమన్నవి చేయకపోయినా పాపమే, చెయ్యొద్దన్నవి చేసినా పాపమే. అదవుతుందా అందరికి? చెయ్యమన్నవి చేయకపోయినా పాపమే, చెయ్యొద్దు అన్నవి చేసినా పాపమే. ఉదాహరణ, ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఏం చెప్తాయి? వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, రైట్ సైడ్ మీ యొక్క లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, మధ్యలో ఆ రోడ్డుకి రోడ్డుకి మధ్య గీత ఉంటుంది, దాన్ని దాటొద్దు, డివైడర్ ఉంటుంది, దాటొద్దు, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగండి, స్పీడ్ లిమిట్ ఉంటుంది, స్పీడ్ లిమిట్ మీరు 60 కిలోమీటర్లు ఉందనుకో 60లోనే పోవాలి, 40 ఉంటే 40లోనే పోవాలి. ఇవి నియమాలు. ఇది పాటించమని చెప్పాడు. ఇది పాటించకపోతే పాపం అన్నాను నేను. హెల్మెట్ పెట్టుకోలేదు, ఏం చేస్తాడు? ఆపుతాడా? ఆపుతాడు లేదా? ఆపుతాడు. ఏం ఆపుతాడు? ఆపి హెల్మెట్ ఏది అంటాడు, లైసెన్స్ది అంటాడు, తర్వాత ఆర్సీది అంటాడు, ఇంకేమడుగుతాడు? పొల్యూషన్ది అంటాడు. ట్రిపుల్ రైడింగ్ పాపము, ముగ్గురు వెళ్ళకూడదు, వెళ్తే ఫైన్ రాస్తాడు. ఎందుకు రాస్తాడు? దేవుడు చెయ్యమన్నవి చేయకపోవడం తప్పు, పాపం. దేవుడు చెయ్యొద్దు అని చెప్పినవి చేస్తే తప్పు. ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఈరోజు పాపం యొక్క ఫలితాలు ఆలోచన చేద్దాం. మనం కూడా పాపం చేస్తున్నాం లేదా అంటే మనం కూడా చేస్తాం. దేవుడు చెయ్యమని చెయ్యము, చెయ్యొద్దన్నాయి చేస్తాం లేదా? చేస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. అందుకే ఏమన్నాడు? నువ్వు ఇట్లనే పాపంలో బ్రతుకుతా ఉన్నావు అనుకో, ఒకరోజు నీ పాపము నిన్ను పట్టిస్తుంది. దేవుడికి యువర్ సిన్ విల్ క్యాచ్ యూ వన్ డే. నీ పాపం నిన్ను పట్టిస్తుంది. ఎందుకు యేసు వచ్చింది అందుకు విడుదల చేయడానికి, కానీ మనకు అది నచ్చదు. మనకంతా ఏంటి, మేము క్రైస్తవులం, మేము మా కుటుంబం ఇది, మా వాళ్ళు సువార్త తీసుకొచ్చారు, మేము చాలా అది, మాకెందుకులే ఇది పక్కింటి వాళ్ళకి. నువ్వు ఎవరైనా సరేనండి, మనము గనక దేవుడి యొక్క ఆజ్ఞను మీరితే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయటం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అది మన టాపిక్. ఇక్కడ ఈ బొమ్మ చూసి చెప్పండి నాకు. బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఒక సైడ్ ఏమో చాలా బాగా కనిపిస్తుంది, పచ్చగా, ఇంకో సైడు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకట్లా? అంటే ఒక కన్ను కనిపిస్తుంది, ఒక కన్ను కనిపించలేదా? ఎందుకు అంటే ఒక సైడ్ ఏమో బాగా చక్కగా కనిపిస్తుంది, ఒక సైడ్ ఎందుకు కనిపిస్తుంది అంటే దానికి కారణం ఉంది. ఏంటది? పాపము చేయటం వల్ల నీ ఆత్మ చనిపోయింది. పాపం చేయటం వల్ల అయిపోయింది, నీ ఆత్మ చనిపోయింది. అందువల్ల నీకు లోక సంబంధమైన విషయాలు బాగా కనిపిస్తున్నాయి, ఆత్మీయ సంబంధమైన విషయాలు నీకు ఎక్కట్లేదు అవి. ఎందుకంటే నీ ఆత్మ చనిపోయింది కాబట్టి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను. తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని. ఎందుకు అప్పటిదాకా ఎందుకు తెరవబడలేదు? వాళ్ళిద్దరు గుడ్డోళ్ళ, ఆదాము అవ్వ. అప్పటిదాకా వాళ్ళు దిగంబరులు అని తెలీదా? తెలుసా తెలీదా? కానీ వాళ్ళు అది మనసు మీద పెట్టలే. ఎందుకు? ఆత్మీయ నేత్రాలతో పనిచేశారు. ఆదాము అవ్వ నథింగ్ బట్ దేవునితో ఈక్వల్ పవర్స్ కలిగి ఉన్నారు. వాళ్ళు ఒట్టి మహిమ తప్ప వాళ్ళు ఏమైనా చేయగలరు. ఎప్పుడైతే దేవుని మాట చెయ్యొద్దు అన్నది చేశారో ఏం చెప్పాడు దేవుడు? ఈ పండు దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. కానీ ఇక్కడ ఫిజికల్గా వాళ్ళు చచ్చిపోయారా? చచ్చిపోలేదు. ఫిజికల్గా చచ్చిపోలేదు.
ఆత్మీయంగా చచ్చిపోయాం. మనము పాపములో పుట్టాము కాబట్టి మన లోపల ఎవరైతే మారు మనసు లేకుండా ఉంటున్నారో వాళ్ళ లోపల ఒక చనిపోయిన ఆత్మను మోసుకొని తిరుగుతున్నారు. పిల్లలైనా సరే, పెద్దోళ్ళైనా సరే. అప్పుడు వారిద్దరి కన్నులు ఏమైంది? దేవుడిచ్చిన ఆత్మ వెళ్ళిపోయాడు. మనిషి యొక్క ఆత్మ, మనిషిలో దేవుడు పెట్టిన ఆత్మ చచ్చిపోయింది. అందువల్ల వెంటనే ఏమైంది? వారిద్దరి శరీరం కన్నులు పనిచేయడం ప్రారంభించింది. దాని రిజల్ట్ ఏంటి? తాము దిగంబరులమని తెలుసుకొని అప్పుడు చూసుకున్నారు, అరే ఏంటిది చాలా వింతకుందని పోయి అంజూరపు ఆకులు కచ్చడానికి కట్టుకున్నాడు. పాపం చేయటం వల్ల వచ్చే మొదటి నష్టం ఏంటి? నీ ఆత్మ చనిపోయిన ఆత్మనే కలిగి నువ్వు బతుకుతున్నావు. చనిపోయిన ఆత్మనే నీ లోపల ఉంది. నువ్వు ఒక మారు మనసు లేని వాళ్ళందరూ ఒక శవాన్ని మోస్తున్నారు అన్నమాట లోపల. అందుకే ఆ బొమ్మ చూడండి, ఒకవైపు ఏమో చల్ల మంచిగా కనిపిస్తుంది, ఒకవైపు ఎండిపోయింది అనమాట. అంత ఇక్కడ ఎలా మన ఆదాం అవ్వక కదండి తప్పు చేయొద్దన్నాడు, మనం కాదు కదా అనొచ్చు మనం. 51వ కీర్తన 5వ వచనం ఒక మాట చదువుతాం. అక్కడ 51వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను. ఆదాం అవ్వ కాదు, ఆదాం అవ్వ నుంచి మనకు సంక్రమించింది ఏంటి? నేను పాపములో పుట్టాను. ఇక్కడ తల్లిదండ్రుల యొక్క కలయిక, ఫిజికల్ కలయిక తప్పని చెప్పట్లేదు. తల్లిదండ్రుల యొక్క స్వభావము, పాప స్వభావము క్యారీ ఫార్వర్డ్ అయింది అన్నమాట. ముందుకి పిల్లలకు కూడా వస్తుంది. విశ్వాసులైనా సరే ఆ పాప స్వభావము హెరిడిటీ క్యారెక్టర్ అంటుంది. వంశపారంపర్యంగా వచ్చేటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక వంశ పారంపర్య లక్షణం పాపంతో పుట్టడం. ఒక్క యేసు ప్రభువు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా పాపం లేకుండా పుట్టలేదు. పాపం చచ్చిపోయిన ఆత్మ కలిగి నువ్వు మొదటి లక్షణం అది ఏంటి? నేను పాపములో పుట్టా. పాపము చేయటం వల్ల నీ ఆత్మ చనిపోయింది. అందుకే దేవుని విషయాలు ఎక్కవు, దేవుని మాటలు అర్థం కావు, దేవుని పనులకు ముందుకు రావు, దేవుని మందిరానికి రావు. దేవుని మాటలంటే అసలు లక్ష్యమే ఉండదు. దేవుని విషయాలు మనకి అంత గమనంలో ఉండవు. మీరు పిలుస్తా, ఇప్పుడు మీరు వెళ్ళి సువార్త చెప్తున్నారు, వింటున్నారా? ప్రజలు వినరు. ఎందుకు వినరు? ఆత్మ చనిపోయింది అక్కడ. అయ్యి కథలు, సినిమా కథలు చెప్పి వింటారు. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మ చనిపోయింది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచును, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాడు. ఎందుకు దేవుని విషయాలు? ఇప్పుడు మనిషి అన్నాక కొంచెం ఆలోచన వస్తుంది కదా మనకి. వస్తుందా రాదా? అరే ఏంటి ఇట్లా చేస్తున్నారు వస్తుందా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆ మనోనేత్రాలు, వాళ్ళకి మనోనేత్రాలు లేవు. ఆత్మ చనిపోయింది కానీ మనోనేత్రాలు ఎక్కడ గుడ్డితనం ఉంది. మొన్న నేను ఒక ఇది చూస్తున్నాను. టెస్లా కారు కొన్నారు అమెరికాలో. అమెరికా దంపతులే వాళ్ళిద్దరు. కొని ఏం చేశారు? కొబ్బరికాయ తీసుకెళ్ళాడు. అక్కడికి కొబ్బరికాయ కొట్టారు. కొట్టి దానికి దండేశారు. కారుకి దండేసి నిమ్మకాయలు పెట్టి నడిపి దండేసి దానికి అదేంటది కుంకుమలో ఆయన భార్య కుంకుమ ముద్దలాగా చేసి ఆ భార్య కాలు దాంట్లో పెట్టి ఆ కాలు ముద్ర తీసి ఆమె కాలు ముద్ర కారు మీద వేయించాడు.
అది మన దేశ ఆచారం. పూజ చేసినప్పుడు ఒకవేళ ఎటువంటి దోషాలు లేకుండా మన హిందూ శాస్త్రాల ప్రకారము భార్య యొక్క కుడి కాళ్ళు ముద్ర తీసి కాలు మీద వేస్తారు, ఆ వస్తువు మీద వేస్తారు అన్నమాట. ఎందుకు మరి ఆ దేశమే కదా మరి ప్రపంచాన్ని అంతటికీ కూడా సువార్త తీసుకొచ్చింది. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే సైతాను వాడి యొక్క మనోనేత్రాలు మూసేశాడు. అందుకే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. నీ మనోనేత్రాలు కనుక తెలుసుంటే నువ్వు సత్యవేదో గ్రహిస్తావు, నువ్వు అర్థం చేసుకుంటావు, దేవుని మాటలు వింటావు, మారు మనసు పొందుతావు. నీ మనోనేత్రాలు మూసేస్తే నేనే భక్తురాల్ని, నేనే భక్తుడిని, నేనే కదా మొత్తం తీసుకొచ్చింది, అంతా నాదే. మనోనేత్రాలు మూసేశాడండి. చూడండి ఎంత ఘోరంగా మనిషి తయారైపోయాడంటే, రోమపత్రిక చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. ఎంత దిగజారిపోయాడంటే మనిషి. రోమపత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం, 23వ వచనం. రోమపత్రిక అమ్మ మెల్లిగదు. వారు అక్షయుడగు దేవుని స్వరూపం. అక్షయుడు అంటే శాశ్వతమైన దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చింది. ఎంత వారి మనోనేత్రం ఎంత గురుడితనం వచ్చిందంటే, అక్షయుడగు దేవుడు, శాశ్వతమైన దేవుని యొక్క అక్షయుని యొక్క దేవుని స్వరూపమును దేవునికి ఒక రూపం ఇవ్వాలనుకున్నారు. ఎట్లా ఇచ్చారు? మనుషుల యొక్కయు 4 జంతువులు, చతుష్పాద జంతువులు యొక్కయు అంటే భూమి మీద పాకే జంతువులు, ఆకాశంలో ఎగిరి ఆ సముద్రంలో ఉండే జంతువులు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. ఎందుకు? మనిషి యొక్క ఆత్మ చచ్చిపోయింది. మనిషి అర్థం చేసుకోవట్లా, ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు మనిషికి దేవుడు అదే దేవుడు 4 వైపు చూడాలి కదా. అవును, ఎట్లా చూస్తాడు? ఎందుకు అంటే మనిషి నువ్వు చచ్చిపోయి నువ్వు మరి పనికి మాలిన పనులు నువ్వు ఇంకా చేస్తున్నావు అంటే నీ ఆత్మ చచ్చిపోయింది కాబట్టి. ఏమంటే మీది నాకు అప్పుడప్పుడు మంచి కొన్ని డౌట్స్ వస్తాయి. ఇప్పుడు కుక్క తీసుకెళ్ళి సిగరెట్ ఇచ్చావనుకో ఏం చేస్తుంది? అర్థమైందని చెప్పింది. కుక్కకి సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టు, భలే ఉంది సార్ అంటదా? అంటదా? అందా? మాట్లాడేంటండి. ఒక ఏంటది, ఒక డబుల్ స్కాచ్ బీరు ఒక గ్లాస్లో పోసి పెట్టు, ఆవుకి తీసుకెళ్ళి పొగాకు పెట్టు, తింటదా? ఆవు కూడా కాదు, బాగా నీచమైన జంతు పంది ఉంది కదా, పందికి ఒక స్కాచ్ బాటిల్ కొని అంటే వాళ్ళు అసహించుకున్నవి కూడా మనము చేస్తున్నాము. అంటే మనము ఎందుకు చేస్తున్నామంటే మన ఆత్మ చనిపోయింది. మంచేదో చెడేదో గ్రహించలేని పరిస్థితుల్లో మానవుడు దిగజారిపోయాడు. 25వ వచనం కూడా చదవమ్మా. అక్కడే మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి, సేవించిరి. సృష్టికర్తకు ప్రతిగా దేని సేవిస్తున్నారు? సృష్టిని. మన యొక్క ఆత్మ చనిపోవటం వల్ల వివేచన మనము పోగొట్టుకున్నాము. అందుకే మనం ఏం ప్రభువుని ఎరగని వాడు ఏం తప్పు చేస్తున్నాడో, ఏటు పోతున్నాడో అర్థమే కాదు. అసలు ఏంటి బ్రతికేంటి అసలు తెలియదు. ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎలా బ్రతుకుతున్నాడో తెలియదు. పాపం చేయటం వల్ల పాపం యొక్క ఫలితము నీకు ఏమంటే వివేచన లేని బ్రతకమాట. యూ డోంట్ హ్యావ్ వాట్ యు ఆర్ డూయింగ్. మొన్న ఒక సంగతి చాలా బాధ కలిగింది.
ఆయన చాలా ఇష్యూస్ ఉన్నాయి భార్యతో. ఏం చేశాడు, ఒక హర్రర్ సినిమా చూశాడట. ఆ సినిమాలో ఏం చేశారంటే చంపేసి ఒక కెమికల్స్లో వేసి దాన్ని బాడీని అంతా కరిగించేసి నీళ్ళలాగా మార్చేస్తాడు, పారపోస్తాడంట. ఇతను కూడా సేమ్ అదే పని చేశాడు. ఒక కుక్కను చంపాడంట, చంపి ఆ కెమికల్స్ కొనుక్కొచ్చాడు, దాంట్లో వేసాడు. ఏం కానీ ఆ కుక్క ఏమైపోయింది, మొత్తం కరిగిపోయి నీళ్ళు అయిపోయింది. రైట్? వివేచన ఉందా? భార్య నిండు చూడాలు ఆమె 8th month 9th month చంపేశాడు. చంపేసి మొక్కలు చేశాడు. చేసి ఆ డ్రమ్ము తెచ్చి డ్రమ్ములో ఎన్ని మొక్కలు పడితే అన్ని వేసాడు. కరిగిపోయింది. ఇంకొంచెం మిగిలిపోయినాయి. అరే ఈ మిగలకూడదని మాంసం అంతా వేరు చేసి, ఎముకలు వేరు చేసి, మాంసం అంతా కుక్కర్లో వేసి వండి, ఎముకలన్నీ పొడి చేసి తీసుకెళ్ళి పడేసి వచ్చాడు. ఏం లేదు, వివేచన లేదు. మనిషి ఎట్టిపోతున్నావు, నీ బ్రతుకేంటి, వెళ్తున్నావు. నువ్వు అట్లా చేసి ఉండలేకపోవచ్చు, కానీ మారు మనసు లేదు కాబట్టి నీ బ్రతికెట్టిపోతున్నావు. ఒకసారి ఆలోచించే. పాపం నీ ఆత్మ చనిపోయింది. అందుకే దేవుని మాటలు నీకు వినిపించవు, దేవుడు చెప్పే సంగతులు నీకు ఎక్కవు కదా. దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టం ఉండదు, దేవుని విషయాలు అస్సలు ఎక్కవు. రెండో కారణం చూద్దాం. పాపం చేయటం వల్ల ఏం జరిగింది, ఇక చూడండి. ఒక సైడ్ మ్యాన్, ఇంకో సైడ్ గాడ్. ఏముంది అక్కడ మధ్యలో? ఏంటో అసలు ఎవరు తినే రావట్లేదు ఏంటి? సిన్ సపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్. పాపము మనల్ని దేవుని నుండి వేరు చేసింది. పాపం మనల్ని దేవుని నుండి వేరు చేసింది. కాబట్టి ఏం రాదు? రెండోది, నీ ప్రార్థనలకి జవాబు రాదు. ఎవరైతే మారు మనసు లేకుండా ప్రార్థన చేస్తారో మీ ప్రార్థనలకు ఏం రాదు? జవాబు రాదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఏమి ఎరుగుదాం మనం? ఏంటంట యేసు చెప్పాడు, ఏంటి? పాపుల మనవి దేవుడు ఆలకింపడు. వింటాడా పాపుల మనవి? యేసు స్వయంగా చెప్పాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనము ఎరుగుదుము అన్నాడు. ఎన్ని ప్రార్థన చేస్తావు, అది కావాలి దేవా, ఇది దేవా, అయ్యో ఆపదలో ఉన్నాను దేవా, కనికరించు దేవా, సహాయం చేయదేవా, ఏం అసలు రెస్పాండ్ అవ్వడు. ఎందుకు? పాపము దేవునికి నీకు మధ్య అడ్డుగా వచ్చింది. అందుకే నీ మనవి దేవుడు ఆలకింపడు, దేవుడు విండు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన కనుక ఆయన ఆలకించుకున్నాడు. ఏమంట వచ్చినాయి దేవుడికి నీకు మధ్య? నీ దోషములు నీ పాపములు అడ్డుగా వచ్చినాయి కాబట్టి ఆయన ఇంట్లే. మారు మనసు లేదు, యేసుతో సంబంధం లేదు, చనిపోయిన ఆత్మ ఉంది అని నువ్వు ప్రార్థన చేస్తావు. నేను క్రైస్తవురాలని అంటావు, క్రైస్తవుని అంటావు, నేను విశ్వాసిని అంటావు. ఎక్కువ మాట్లాడితే నేను చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాను అంటావు. ఇంకెక్కువ మాట్లాడితే అసలు మీరేం పరిచయం చేశారండి, మా నాన్నగారు మా అమ్మగారు చేసిన పరిచయం మీరు ఎక్కడ చేశారంటావు. ఓకే, ఉండొచ్చు, కానీ ఈ ప్రార్థన జవాబు వస్తుందా? వస్తుందా? రావట్లేదే.
నీ ప్రార్థన జవాబు రావట్లేదంటే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి ఏమవట్లేదు, వెళ్ళడంలే, మధ్యలో ఆగిపోతుంది. చాలా క్లియర్గా ఉంది కదా అమ్మ. దాంట్లో 2వ వచనం చదవమ్మా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇందాక ఆ బొమ్మలో ఎట్లాగైతే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందో మనిషికి దేవుడికి మధ్య, ఇక్కడ కూడా ఏంటి, నీ పాపములు దేవుడికి నీకు మధ్య అడ్డుగా వచ్చినాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటలే. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. చదవమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకుని. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించు. మీరు బహుగా ప్రార్థన చేసిన నేనేమంటున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడా లేదా, నేను విన్నా అంటున్నాడు. ఎందుకు? నీకు నీ పాపం నీకు దేవుడికి మధ్యగా అడ్డుగా ఉంది, అందుకే నువ్వు ఏమడిగినా దేవుడు ఇవ్వడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ సైతాను మనం దీవించాలన్నా సైతానికి అనుకూలంగా లేవు. మనం మధ్యలో దేవా దేవా ఏసై ఏసై అని అప్పుడప్పుడు వస్తున్నావు. పోనీ యేసు ప్రభువు దీవించాలంటే ఎక్కడున్నావు? నువ్వు లోకంలో ఉన్నావు, పాపంలో బతుకుతున్నావు, అటు ఇటు కాకుండా ఉన్నావు నువ్వు. అటు యేసు ప్రభువుతో లేవు, ఇటు దేవుడితో లేవు, లోకంతో లేవు. మరి అడగచ్చా, మరి మా ప్రార్థన జవాబు వస్తాయండి అప్పుడప్పుడు అంటే? అప్పుడప్పుడు వస్తాయి, నిజమే, మీరు అంతే కరెక్టే, అప్పుడప్పుడు వస్తాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీకు చెప్పినట్టున్నాను ఆల్రెడీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని ఇప్పుడు వీడు వద్దు వద్దంటే కూడా వీడికి మంచి ముక్కలేసి పెట్టింది కదా, వాడు అన్నం పెట్టమ్మా అన్నాడు. ఆయనకి ఏ అన్నం తీసుకెళ్ళేసింది? ఫ్రిడ్జ్లో ఉన్న ఆడి కలిపి గుజ్జు గుజ్జుగా చేసిన అన్నం తీసుకెళ్ళి అడిగేసింది కదా. మరి వీడు వద్దంటే ఎందుకు పెట్టింది, వాడు పెట్టమంటే ఎందుకు పెట్టలేదంటే రీజన్ ఏంటి? వీడేమో కన్న కొడుకు, వాడేమో అడుక్కునేవాడు. అన్నం అయితే పెట్టిందా లేదా? వాడికి పెట్టిందా? అడుక్కునేవాడికి అన్నం పెట్టిందా? పెట్టింది. ఎందుకు పెట్టింది? కొడుకు తినకుండా అక్కడ వదిలేసాడు, అది వేస్ట్ చేయటం ఎందుకని పెట్టింది. నీ విషయం కూడా అంతే, నీకు జవాబు అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకు వస్తుంది? భిక్షగాళ్ళగా అడుక్కుంటున్నావు కదా, పానీలైనా ఇక్కడ పడుతున్నాడు. నీ ప్రార్థనకి జవాబు రాదు. వచ్చినా భిక్షగాడి లాగా నీకు ఒకటి పడేశాడు దేవుడు, అంతే. దాని అర్థం నువ్వేదో పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డవని అర్థం అసలే కాదు. ఏదో చిన్నది పడేస్తాడు, మంచి ఫ్రెష్ వాళ్ళ మొక్కలేసి పెట్టిందా? పెట్టలేదు కదా. రెండు విషయాలు చూసాం. ఒకటి, నీ ఆత్మ చనిపోయింది. రెండవది, నీ ప్రార్థనలకు జవాబు రాదు. మూడవది, బొమ్మ చూడండి ఇక్కడ, మీరు బాగా గుర్తుపడతారు అనుకుంటున్నాను నేను. ఏంటా బొమ్మ? ఒక పార్టీ జరుగుతుంది, అందరూ కూడా బాగా ఎగురుతున్నారా? స్త్రీలను స్త్రీలు, పురుషులు లాక్కొని బాగా గందరగోళం చేయాలని చూస్తున్నారు. పాపము చేయటం వల్ల ఏం జరుగుతుంది చూడండి. ఏమవుద్ది? నీ పాపమునకు నీవు దాసుడవు, దాసురాలివి అయిపోతావు. యోహాను సువార్త
8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసేవాడు ఏమైపోతాడంట? పాపానికి దాసుడు. దాసుడా కాదా? చర్చికి వచ్చావు, సినిమా చూడకూడదు, అవునవును అంటావు, సాయంత్రం వెళ్ళి ఏం పెడతావు? సాయంత్రం ఏం పెడతావు కదా? ఒక సిగరెట్ తాగావు, ఆగిపోతావా? ఆగిపోడే పాపం చేయి ప్రతివాడు పాపానికి. ఒకసారి వ్యభిచారం చేశావు, అయిపోతావా? అయిపోవే. ఒకసారి మోసం చేశావు, అయిపోతావా? నో, ఇట్ విల్ కంటిన్యూ అవుతావు నువ్వు. మొన్న ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను. ఈ వచ్చినాయి కదా వాట్సాప్లో ఒక యవనస్తుడు ఏం చేశాడంటే, మీ తల్లిదండ్రులందరూ జాగ్రత్త వినాలి ఇది. మీ పిల్లల మీద ఒక కన్నేసి పెట్టండి, వాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు. అబ్బాయి 10th క్లాసు, అక్కడ గ్రేడ్ 4 అంటారు. చాటింగ్ మొదలుపెట్టాడు. వాళ్ళ అమ్మ పేరు చూసేటప్పుడు ఏమో పుస్తకాలు పట్టుకున్నాడంట, కొట్టేప్పుడు చాటింగ్ చేసేవాడు. చాటింగ్ వల్ల మెల్లిగా డేటింగ్లోకి పోయింది. అక్కడ విచ్చలవిడి జీవితం కదా, పాశ్చాత్య దేశాల్లో డేటింగ్లోకి పోయింది. డేటింగ్లోకి పోగానే అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ఏం చేశాడు, సరే మనం అవుటింగ్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని కొండ మీద తీసుకెళ్ళి కింద దోషించాడు. అయిపోయిందా? అయిపోయింది. రైట్, ఏదో బాగుందని మళ్ళీ ఇంకొక అట్లా 18 మంది పిల్లల్ని కొండ మీద తీసుకెళ్ళి చంపేసేవాడు. క్లాస్లో వాళ్ళందరూ అది ఏమైపోయారు, వీళ్ళందరూ మాయమైపోతారని వాళ్ళు. ఒక అమ్మాయికి ఇట్లా చేశాను, అయ్యా పొరపాటు అయింది, ఇంక నేను చేయకూడదని వదిలేశాడా? వదిలేయలేదే. గమనించండి, నేను అంటే మన పిల్లలు మంచివాళ్ళని నేను చెప్పను. వాళ్ళు ఏం చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఒక సిమ్టమ్ చెప్తాను నేను మీకు, ఒక గుర్తు. ఒకవేళ యవనస్తులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆపోజిట్ సెక్స్తో చాటింగ్లో డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకో, మిగతా విషయాలు ఏం పట్టించుకోరు. వాళ్ళకి బైబిల్ పట్టదు, వాక్యం పట్టదు, దేవుడు పట్టడు, అమ్మా నాన్న పట్టడు, ఏదో తిడతారు కాబట్టి చేస్తుంటాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సింబల్. చదువు కూడా ఎక్కదు. చదువునంటే నటిస్తాడు కానీ అక్కడే తిరుగుతుంటాయి, అమ్మాయి చుట్టే తిరుగుతుంటాయి, లేకపోతే అబ్బాయి చుట్టే తిరుగుతుంటుంది ఇది మనసు. డౌట్ వచ్చింది, ఏంటబ్బా వీడేంటి ఇట్లా చేస్తున్నాడు, అసలు ఏమవుతున్నారు వీళ్ళందరూ అని. ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి చెప్పారు, నువ్వు ఈ అబ్బాయితో నువ్వు ప్రేమ నటించు అని చెప్పారు. ఆమె ఒక ఇట్లాంటి గ్యాడ్జెట్ తగిలించారు. సరే రైట్, అంతా అయిపోయింది. 19 అమ్మాయిని తీసుకొని పోతున్నాడు. సేమ్ ఓల్డ్ స్టోరీ. అమ్మాయి చెప్పిందంటే, అరే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటే, సరే రా సెలబ్రేట్ చేసుకుందామని అన్నీ కొనుక్కున్నారు. బేకరీలో వస్తువులన్నీ కొన్నాడు, కారు తీసుకెళ్ళాడు, కొన దగ్గర తీసుకెళ్ళాడు, అంతా అయిపోయింది. తిన్న తర్వాత నేను ఒక సెల్ఫీ తీస్తా అక్కడ అన్నాడు. సెల్ఫీ తీస్తా, నువ్వు అటు తిరిగి నిలబడాలన్నాడు. వింటున్నారు కదా కింద నుంచి. సో వీడేంటి అటు తిరిగినా కానీ వెళ్ళి కిందకి అవి నెట్టేస్తాడు అనమాట. అది నా ప్లాన్. సో కింద నుంచి ప్లాన్ చేశారు, ట్రాప్ చేసి పట్టుకున్నారు. అయితే ఆయన అడిగారు కోర్టు, ఏంటి అంటే, నేను మొదటి అమ్మాయి లూసీని చంపినప్పుడే ఇది మానేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలేదు అని చెప్పాడు. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. నీ వల్ల కాదు, నువ్వు చాలాసార్లు అనుకుంటావు, తాగుడు మానేయాలి, సిగరెట్లు మానేయాలి, గంజాయి మానేయాలి, ఏంటి సినిమాలు మానేయాలి, తిరగడం మానేయాలి, భక్తిగా బతకాలి. నీ వల్ల కాదు. ఎందుకు? బైబిల్ చెప్తుందండి, పాపం చేయి ప్రతివాడు పాపం నాకు దాసుడు. ఇప్పుడు బరబా కాదు, అతను ఎవరు, మన యూదా
ఇస్కరియోతు యూద యేసు ప్రభు దగ్గర శిష్యుడిగా రాకముందు యోహాను గారి దగ్గర కూడా శిష్యుడిగా చేశాడు. అంతకుముందు ఏంటి, ఈయన ఒక దొంగల ముఠా నాయకుడు. యోహాను గారి దగ్గర కొద్ది రోజులు చేశాడు, అది లెక్కలోకి రాదులే. కానీ ఈయన ఏంటి, ఒక రాజ్యాన్ని స్థాపించాలి. డబ్బు కోసం దొంగతనం చేసేవాడు, హత్యలు చేసేవాడు, అమ్మేసేవాడు జనాల్ని. సేమ్ అది మరి యేసు ప్రభు నమ్ముకోలేదు కాబట్టి అదే పాపము ఆయన యేసు ప్రభు అమ్మేసేటట్టు చేసింది. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు దాసురాలు ఎంత దూరం వెళ్ళిపోతావు? చాలా భయంకరమైన. నువ్వు సరి చేసుకోకపోతే నీ బ్రతుకు బస్ స్టాండ్ కంటే ఘోరం అయిపోతుంది. జాగ్రత్త. మన చర్చ వాళ్ళే గమనించండి, మన చర్చ వాళ్ళనే గమనించండి. మీరు మారు మనసులు లేని వాళ్ళు ఉన్నారు కదా మన మధ్య, వాళ్ళని గమనించండి. వాళ్ళ బ్రతికేంటి, వాళ్ళు ఎటు చెప్తున్నారు? సంఘానికి వస్తా అంటున్నారు, వస్తున్నారా రావట్లేదా? మాట్లాడటం ఏంటండి, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళకి పాపం చేయాలని ఆతృత అన్నమాట. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. మీరు ఎవరినన్నా తీసుకోండి, మారు మనసు లేని బంధువులను తీసుకోండి, ఇరుగు పొరుగు వారిని తీసుకోండి, భాగస్వామిని తీసుకోండి, ఎవరినన్నా తీసుకోండి. కష్టం వచ్చినప్పుడు ఒట్లు వేస్తారు, తర్వాత ఒట్టు తీసి కట్టి మీద పెడతారు. సేమ్ యాజ్ యూజువల్, సేమ్ ఓల్డ్ స్టోరీ. ఎవరినన్నా మీరు ఆడవాళ్ళని తీసుకున్నా, మగవాళ్ళని తీసుకున్నా, యవనస్తులను తీసుకున్నా, పిల్లల్ని తీసుకున్నా, పెద్దల్ని తీసుకున్నా, స్త్రీలను తీసుకున్నా, ఎవరైతే మారు మనసు లేకుండా బ్రతుకుతారో వాళ్ళు పాపానికి దాసులు. వాళ్ళు స్లేవ్స్. కొన్నిసార్లు విశ్వాసులు కూడా పాపానికి దాసులు ఉంటారు. ఉంటారా? మాట్లాడేంటంటే ఉంటారు. అకేషనల్ పార్టీ అయింది, ఏం చేయాలి అప్పుడు? అకేషనల్ బిజినెస్ పెరగాలి. అకేషనల్ చెప్పాడా దేవుడు ఎక్కడన్నా? చెప్పాడా? చెప్పలేదు. అకేషనల్ సిన్నర్స్ ఉన్నాడు. పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. ఆలోచన చేయండి, ఎంతమంది ఉన్నారు మీ మధ్య? మీ బంధువులు ఎంతమంది తాగుడు మానేయం లేకుండా ఉన్నారు? ఎంతమంది సిగరెట్లు మానేయం లేకుండా ఉన్నారు? ఎంతమందికి వ్యభిచారంలో ఉన్నారు? ఎంతమందికి 4-5 కుటుంబాలు ఉన్నాయి? ఎంతమందికి 2-3 భర్తలు ఉన్నారు? ఎంతమందికి 2-3 భార్యలు ఉన్నారు? ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు దాసులు పాపానికి. మీ తల్లిదండ్రులు ఏంటి, మీ బంధువులు ఏంటి, ఇరుగు పొరుగు వారేంటి, వాళ్ళు దాసులు. ఎక్కడికి పోతారు దాసులు? నరకానికి పోతారు. నాలుగో విషయం, పాపం చేస్తే వచ్చే నష్టం చెప్తున్నాను నేను మీకు. నాలుగో విషయం, ఈ బొమ్మ జాగ్రత్త గమనించండి. ఏంటది? చెప్పండి, ట్రై చేయండి యవనస్తులు. విశ్వాస. ఏంటి ఆ బొమ్మ? అక్కడ దేవదూత నిలబడ్డాడు, కెరూబులు ఉన్నాయి, వీళ్ళు బయటికి నెట్టేశాడు. ఆదాముని అవ్వని నెట్టేశాడు. అంటే పాపం చేయటం వల్ల ఏమొస్తుంది కదా? పాపం చేయటం వల్ల దేవుని శాపం నీ మీదకి. దేవుడు ఏం చేశాడు? తినొద్దని చెప్పాడు, తిన్నారు. ఏం చేశాడు? ముగ్గురిని కోప్పడ్డాడు, ముగ్గురిని శపించాడు. అవ్వని ఏమని చెప్పించాడు? ఇదిగో నువ్వు వేదన పడుతూ పిల్లల్ని అంటావు, నీ భర్త మీద నీకు వాంఛ కలుగును అన్నాడు. పావుని ఏమని చెప్పించాడు? నువ్వు నీకు స్త్రీకి వైరం కలగజేశాను, అది నేను తల మీద కొడుతూ నువ్వు దాన్ని మడ మీద కొడతావు.
నువ్వు బతుకంతా కూడా పొట్టతో పాకుతూ మన్ను తిని బతుకుతావు అన్నాడు. ఈయన మన బ్రదర్ని ఏమన్నాడు? నువ్వు బ్రతికిన కాలం అంతా నువ్వు కష్టపడతావు, చెమటోరుస్తావు, నువ్వు భూమికి చేరు వరకు చెమట వచ్చే కష్టపడతావు అన్నాడు కదా. అని ఏం చేశాడు? పోనీ అన్నాడు, ఏం చేశాడు? అరే వీళ్ళు మంచి చెట్లు కూడా తెలిసిపోయినాయి కాబట్టి మళ్ళీ అది తిని నిత్యం పాపంలోనే వీళ్ళు ఎందుకు బతకాలని వెళ్ళగొట్టేశాడు. హ్యాపీగా ఉండవలసిన వాళ్ళు దేవుని శాపానికి గురి అయ్యారు. నువ్వు దేవుని మాట ఇంటలేదు కదా, పాపంలోనే బతుకుతున్నావు కదా, దేవుని శాపం నీ మీదకి వస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, గమనించండి, సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపించబడుదువు, పొలములో నీవు శపించబడుదువు. నెంబర్ 1, పట్టణములో నీవు శపించబడుదువు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పిల్లలను చదివించుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీని కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, పిల్లలు చదివి వచ్చావు. ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను పట్టణములో నీవు శపించబడదు. ఏమన్నా తేడా ఉందా అక్కడికి ఇక్కడికి? ఏమన్నా తేడా ఉందా? ఎందుకు? దేవుని శాపం నీ మీద ఉంది, నువ్వు దేవుని మాట వినలే కదా, దేవుని మాట వినట్లేదు, నువ్వు పాపం ఉంది లోపల. అందుకే పట్టణములో నీవు శపించబడదు, పొలములో నీవు శపించబడదు. నువ్వు ఎక్కడ చేయబెట్టినా సరే నీకు శాపమే. చదువుమా. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడదు. నీ ఇంట్లో ఏ వస్తువు కూడా నీకు తృప్తి ఉండదు. నీ గంప, నీ పిండి పిసుకు, నీ తొట్టి, నీకు తృప్తి ఉండదు. కానీ సరైన ఆహారం కూడా తినలేవు, ఎందుకంటే దేవుని శాపం. కారణం ఏంటంటే నువ్వు దేవుడు నీ హృదయం నిండా పాపం పెట్టుకొని ఏంటి దేవుడు నన్ను దీవిస్తాడు. ఎందుకు దీవిస్తాడు? నాకు అర్థం కాదు అది. నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టి శపించబడు. చదవమ్మా. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెమేకల మందలు శపించబడును. నీ గర్భఫలము. రాసినోడు రాసినట్టే ఉంటాడు, పరీక్షలు చదివినోడు చదివినట్టే ఉంటాడు, కానీ పాస్ కాడు. రాత్రి అంతా చదువుతారు కానీ ఎక్కడ ఏముంది? పాస్ కాడు. ఎందుకు? చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. నాకు తెలిసి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ ఏంటి? దేవుని నీ హృదయం దూరంగా ఉంది కాబట్టి, హృదయం నిండా పాపం ఉంది కాబట్టి దేవుని శాపంలో నువ్వు బతుకుతున్నావు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఇక్కడ కూర్చొని ఆలోచన చేయి. నీ ప్రవర్తన ఎట్లా ఉంది? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. చదవమ్మా. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను.
29, 30, 50 పేజీలు రాసొస్తాడు ఆన్సరు. పేజీకి 1/2 మార్కు పడ్డా ఎన్ని మార్కులు రావాలి? 25, 35 మార్కులు రావాలి. ఎన్ని మార్కులు వస్తాయి? 3 మార్కులు వస్తాయి. ఎందుకు? మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండింది. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండింది. సంవత్సరం అంతా కష్టపడతాడు, నెలంతా కష్టపడతాడు. ఆ నొప్పులు, ఈ నొప్పులు, అన్ని నొప్పులు అన్నీ మానేసి, భార్యను వదిలేసి, పిల్లలను వదిలేసి, తిండి మానేసి అడ్జస్ట్ చేసుకుంటా వస్తాడు. ఏమొచ్చింది లాస్ట్కి? అప్పు కట్టాలని పని చేస్తాడు. ఏమైంది? 10,000 అప్పు ఉంటే మళ్ళీ నెల అయ్యేపాటికి 12,000 అవుతుంది. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పడింది కదా. పొద్దున్నే లేచి వెళ్తుంది అక్క, ఎక్కడికి? జాబ్ వెళ్తుంది. వెళ్ళి 10 గంటల పని చేస్తుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ 8 గంటల చేస్తుంది అనుకో. ఇంటి పిల్లలు ఏదో చేద్దామని. ఏమైంది? ఏం కాదు, మళ్ళీ అప్పులు పెరుగుతాయి. మాకు ఒక అబ్బాయి ఉండేవాడండి. వాళ్ళ నాన్న అమ్మ రైల్వేస్లో పనిచేసేవాడు. వాళ్ళ అమ్మ ఒకసారి మా అమ్మతో ఏముందంటే, అక్క నేను ఒక 4 తులాలు బంగారం కొంటాను అంటే అందే. అంటే మా అమ్మ అంతే, సరేలే అమ్మ రా, బోనస్ అప్పట్లో బోనస్ 60,000 వచ్చింది నాకు. నేను ఎప్పుడో 1980 సంగతి చెప్తున్నా. 60,000 వచ్చింది. 60,000 అంటే 3 తులాలు ఏమొస్తుంది? 3 తులాలు 2 తులాలు అదే కొందాం అంటే సరే అనుకో. 60,000 వచ్చింది. సండే వాళ్ళ అలవాళ్ళలో మీటింగ్ అయ్యేది వాళ్ళ ఇంట్లో, ప్రార్థనా కూడిక జరిగి. అక్కడికి వెళ్ళాం. వెళ్తే అక్క ఈ డబ్బులు నువ్వు తీసుకెళ్ళు అందా మా మమ్మీని. అంది నా ముందే అంది. వద్దులేమ్మా నువ్వు వచ్చేటప్పుడు తీసుకొని రా అంతే. సరే అని మార్నింగ్ ఫోన్ చేశారు. ఏం ఫోన్ చేశారు అంటే, వాళ్ళ అబ్బాయి సన్నీ, అబ్బాయి పేరు సన్నీ కనిపించట్లేదు అని ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ. సన్నీ కనిపించట్లేదంట. సన్నీ కనిపించట్లేదు, డబ్బులు కనిపించట్లేదు. సన్నీ ఏం చేశాడు? 60,000 తీసుకున్నాడు, 2 జతలు బట్టలు పెట్టుకున్నాడు, ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబైకి వెళ్ళిపోయాడు. దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కాడు నైట్. ఏమైంది? మీరు విస్తారంగా విత్తినను ఏమైంది? 2 తులాలు బంగారం కొన్నదా? దేవుని యొక్క శాపం అట్లా ఉంటుందండి. నువ్వు ఏదో సాధించాలనుకుంటావు. అందుకే నేనేం చెప్తాను, మీరు సండే మానేశారంటే బాబు దేనికోసం రెడీ చేస్తున్నారు? వాడిని ఎత్తికి రావడానికి మళ్ళీ 2 పోయారు. ఇక్కడి నుంచి పోయి మళ్ళీ ఒక 22,000 25,000 ఖర్చు పెట్టి వాడిని బతిలాడి తీసుకుని వచ్చారు. మొత్తం ఎంత అప్పయింది? 60,000కి ఇంకొక 25,000 అప్పయింది. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండింది. ఆలోచన చేయండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో పాపం ఉంటే దేవుని యొక్క శాపం నీ మీద ఆల్రెడీ ఉంది. మారు మనసు లేకుండా బతుకుతున్నావు కాబట్టి. తర్వాత దోమ, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నాను. ఎందుకు? అసంతృప్తికరమైన జీవితం, తృప్తి లేని బ్రతుకు. తృప్తి లేదు అంటే తృప్తికరంగా నీకు భోజనం తినలేకపోతున్నావు. దేవుని శాపం ముందు ఎంత తిన్నా నీకు సరిపోదు. నీకు అది తిందాం అనుకుంటావు కానీ అవునే కదా. భోజనము చేయించునను ఆకలి తీరకున్నది, పానము చేయించునను దాహం తీరుతున్నారు, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగక ఉన్నది. పనివాడు కష్టము చేసి
జీతము సంపాదించుకున్నాను. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎక్కడ వేస్తున్నాడంట? నిండదు, ఎప్పటికీ నిండదు. ఎందుకు? పాప వేసే కొద్ది కింద రంధ్రం ఉంది, పోతుంటుంది. ఆ రంధ్రాన్ని కుట్టాలి, లేకపోతే అప్పుడు నిండుతుంది, లేకపోతే నిండదు. ఏవో కష్టాలు వస్తాయి. ఈరోజు ఈ డబ్బులు వచ్చినాయి, ఇది కొందామనుకునేవాడికి ఏదో కష్టం వస్తుంది, లేకపోతే ఏదో ఒక నష్టం జరుగుద్ది, లేకపోతే ఎవడికో బాగుంటుంది, మెసేజ్ వస్తుంది స్టార్ట్ ఇమీడియట్లీ అని, లేకపోతే వాట్సాప్ మెసేజ్ వస్తుంది తొందరగా బయలుదేరండి, లేకపోతే ఫోన్ వస్తుంది, లేకపోతే డాక్టర్ బిల్లు చేతిలో పెడతాడు పిలిచి కదా. చినిగిపోయిన సంచిలో దేవుని యొక్క శాపం ఉంది. గట్టి గుర్తుపెట్టుకో, జాగ్రత్త. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్త గమనించండి. గొంగళి పురుగులు విరిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి. గొంగళి పురుగులు తిని మిగిలినవి ఉంటాయి ఆకులు. ఏం తినేసినాయి అంట? మిడతలు తినేసినాయి. మిడతలు తిని మిగిలిన దాన్ని పసరు పురుగులు తిని. పసరు పురుగులు తిని దాన్ని ఇంకేమంటారు? చెట్టు కొతుకుద్దా? అవుట్. అది కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం, నష్టం మీద నష్టం. నీకు ఏం చేయాలో అర్థం కాదు. నీ హృదయంలో పాపం పెట్టుకొని బతుకుతున్నావు కాబట్టి పాపం వల్ల నీకు దేవుని యొక్క శాపం. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అనారోగ్యం, అప్పులు, అనారోగ్యం, బాధలు, గొడవలు, పిల్లలు ఏదో చేస్తుంటారు. ఎందుకంటే నువ్వు సో 4 కారణాలు చెప్తున్నావు. మొదటి కారణం ఏం చెప్పాను నేను? పాపం చేయటం వల్ల నీ ఆత్మ చనిపోయింది. 2వది ప్రార్థన జవాబు రాదు. 3 వాసుడు దాసరాలుగా ఉన్నావు. 4వది దేవుని శాపం నీ మీద వస్తుంది. ఇక్కడ చూడండి ఏంటిది? ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? నరకం లోపల నుంచి పాపం చేయటం వల్ల నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీవు పాపం చేయటం వల్ల చనిపోతే నరకానికి ఎట్లా వెళ్తావు? ఇందాక మనం చదివాం ఏంటి? సంఖ్యాకాండం 32:23. నీ పాపము నిన్ను పట్టుకొనును. ఏ వ్యక్తి అయితే మారు మనసు లేకుండా చనిపోతాడో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంట? నరకానికి వెళ్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చు జీతము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ మరణము? ఆత్మీయ మరణం. ప్రతి మనిషికి 2 జన్మలన్నా ఉండాలి, లేకపోతే 2 మరణాలన్నా వస్తాయి. బాగా వినండి. 2 జన్మలన్నా ఉండాలి, లేకపోతే 2 మరణాలు వస్తాయి మీకు తప్పకుండా. మొదటి జన్మ అందరికి వస్తుంది, సహజ మరణం అందరికి వస్తుంది, ఒక మరణమే. అయితే 2 జన్మలు ఉన్నారంటున్నాను నేను. మారు మనసు పొందితే కొత్తగా జన్మించాలి, నూతన జన్మ అంటాం. అంటే నీ పాపం యేసు దగ్గర ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందితే అప్పుడు ఈ మరణం ఉండదు. ఏ మరణం? పాపం వలన వచ్చు జీతము మరణము అనేది నీకు ఉండదు. నువ్వు మారు మనసు లేకుండా చనిపోయావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? నువ్వు నరకానికి వెళ్తావు. అక్కడేమంటున్నాడు? పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవం యేసు యొక్క కృపావరం. దేవుని యొక్క కృప ఏంటి? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నా మీద కనికరపడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వే దేవుడివి
అని నువ్వు కనుక ప్రార్థన చేస్తే అప్పుడు నిత్య జీవం నీకు, అయితే నీకు మరొకరే. నీ పాపం నేను పట్టుకొని వెళ్ళిపోద్ది. చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు, జాగ్రత్త గమనించండి, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నవి. కొందరు పాపాలు నీ ముందు నడుస్తున్నాయి, నడవై నడు అని. మరికొందరి పాపములు నేను తరువుకొని వెళ్తున్నాయి. నీ పాపాలే నీకు ఎస్కాట్ అనమాట. నువ్వు చేసిన పెద్ద పెద్ద పాపాలను లాక్కెళ్తున్నాయి. పద యేసుప్రభు దగ్గర నిలబడదు, పద న్యాయపీఠం దగ్గర నిలబడదు, పద అని. వెనక నుంచి కొన్ని పాపాలు తరుగుతున్నాయి. నడు నిజంగా నడు పద, ముందుకెళ్ళు, పద యేసుప్రభు దగ్గర నిలబడదు, పద. కొందరి పాపములు ఏమవుతున్నాయంట, నీవు వారి ముందు నడుస్తుంటే మరికొందరి పాపములు వారి వెంట వెళుతున్నవి. ఎక్కడ తీసుకెళ్తాయో వీళ్ళు? న్యాయపు తీర్పు తీసుకెళ్ళి అక్కడి నుంచి నరకం తీసుకెళ్ళేదా కుదరం అయింది. దే డోంట్ లీవ్ యూ. పాపం వలన వచ్చే నష్టం అది, పాప ఫలితం. నరకానికి వెళ్ళిపోతాం. మారు మనసు లేదా, నరకానికి వెళ్తావు. జాగ్రత్త, నరకానికి వెళ్తాం. ఏంటది? ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం వరకు. గొప్పవారేమి కొద్దివారేమో మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి. చదువమ్మా. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. నువ్వు చేసే ప్రతి పాపం అక్కడ రాస్తాడు దేవుడు. ఒక అకౌంట్ ఉంది నీకు, ఇగ్నోర్ చేయటం లేదు. ఆ గ్రంథములయందు రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందిరి. చదువు, ఇంకా చదువు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. నువ్వు పాపాల నుంచి పశ్చాత్తాపడకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటే నువ్వు నరకానికి వెళ్తావు. ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడేకి పొందుతా, ఈస్టర్ పొందుతా, ఏంటది మన క్రిస్మస్కి పొందుతా, బర్త్డేకి పొందుతా. అప్పటిదాకా ఉంటావో ఉండవు కదా. అప్పటిదాకా నువ్వు ఉంటావో ఉండవు. మారు మనసు పొందడం చాలా అవసరం. ఈ పాపం నుంచి విడుదల పొందడం అవసరం. ఈ పాపం నుంచి విడుదలను పొందకపోతే తప్పకుండా నరకానికి వెళ్తాం. పాపం నుంచి ఎట్లా విడుదల పొందాలి? పాపం నుంచి ఎట్లా విడుదల పొందాలి? యేసుక్రీస్తు ద్వారానే నువ్వు విడుదల పొందాలి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు ఎందుకు వచ్చాడు క్రీస్తు యేసు? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ భయంకరమైన 5-6 నష్టాలు పాపం వల్ల మనకు వచ్చాయి. యేసు ప్రభుకు ముందే గుర్తించి ఆయన కృప చొప్పున మనం కనికరించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మనల్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయనే రావాల్సి వచ్చిందంటే ఆయన వల్లే సాధ్యం. యోహాను సువార్త 14:6 ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను,
నా ద్వారానే తప్ప మరి ఎవరెవరును తండ్రి యొద్దకు రాలేడు. ఒకసారి చదవండి, అది 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప నరకాన్ని తప్పించుకునే బాధ్యత ఎవరి వల్ల కాదు, ఆయన ద్వారానే పోవాలి. ఎందుకంటే ఆయన వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. తన ప్రజల పాపము, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించాడు. ఆయనకి మాత్రమే శక్తి ఉంది. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు, పాపరహితుడు. ఆయన పాపం చేయలేదు. ఆయన మరణించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 21 వచ్చిందో తెలుసు మనకు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. మొదటి మత్తయి సువార్త వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. 9వ అధ్యాయం 6వ వచనం, దాంట్లోనేమ్మా 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని. ఎందుకు? ఆయనే క్షమించగలడు పాపాన్ని. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే రక్తం చిందించాడు, ఆయనే కృప చూపాడు. కాబట్టి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి మనం ఈ పాపం నుంచి బయటపడాలంటే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలండి? యేసుప్రభు దగ్గర రావాలి. యేసుప్రభు దేవుడు అని నమ్మండి. యేసుప్రభు నీ జీవితం మారుస్తాడని నమ్మండి. నువ్వు పాపమైన సంగతి గుర్తించండి, లేకపోతే నీ పాపం ఒకరోజు నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం కలిగి సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రులుగా చేయండి. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయనకు మాత్రమే అధికారం ఉంది. సమయంలో మరి ప్రియమైన పిల్లలు మారు మనసు లేకుండా బ్రతుకుతున్నట్టయితే ఈరోజు నువ్వు ఈ పాపం విషయం పశ్చాత్తాపడు. 5 నష్టాలను ఆల్రెడీ ఎదుర్కొంటున్నావు. మొదటి నష్టం, నువ్వు పాపం చేశావు కాబట్టి చనిపోయిన ఆత్మను మోస్తున్నావు. వివేచన నీకు తిరిగిట్లా, ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది విలువైంది, ఏది విలువలేనిది తెలియట్లా. రెండోది, పాపం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు. దేవా నేను కష్టంలో ఉన్నాను సహాయం చేయదేవా అంటున్నావు, ఏం చేయట్లేవా? ఎవరు నేను ఆదుకోవట్లే. మూడోది, నువ్వు పాపంలో బతుకుతావు కాబట్టి పాపాలు దాసులుగా అయిపోయావు. చిన్న పాపమే, చిన్నదే, వ్యసనం చిన్నదే, కానీ నువ్వు దాసులు కదా. దాన్ని లేకుండా బతకలేకపోతున్నావు. ఫోన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మత్తు పదార్థాలు అయ్యి ఉండొచ్చు, సిగరెట్లు అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, బతకలేకపోతున్నావు. నాలుగవది, దేవుని శాపం నీ మీద ఉంది. కష్టపడుతున్నావు బాగానే, కరెక్టే, కానీ దేవుని శాపం నీ మీద ఉంది. ఐదవది, నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి చనిపోతే నరకానికి వెళ్తావు. ఒకరోజు నీ పాపం నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్తుంది. నీ పాపము నిన్ను పట్టుకును. అయితే ప్రభువుని కనుక నమ్మినట్లయితే ప్రభు నిన్ను విడుదల చేస్తే నిత్య జీవాన్ని తీసుకెళ్తాడు. మారు మనసు లేకుండా బతకటం కంటే ప్రభుని ఎరిగి దీవించబడటం ముఖ్యమండి. ప్రభుని ఎరిగి ప్రభు నామాన్ని గుర్తించి
ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించు, దేవా నా మీద కనికరపడు, దేవా నేను పాపిని, దేవా నా జీవితం మార్చు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనం మార్చబడాలి. మొన్న లాస్ ఏంజల్స్లో ఒక సంఘటన జరిగింది. ఒక కాన్ఫరెన్స్, అవార్డుల కాన్ఫరెన్స్. వాళ్ళు ఒక ఇది పెట్టారు, మీరు గుర్తు చేస్తున్నాను నేను మీకు. 3 కాంటెస్టులు పెట్టారు. దేవుడికి ఎన్ని మార్కులు పడతాయి, అమ్మకి ఎన్ని మార్కులు పడతాయి. అమ్మకి 3 మార్కులు పడ్డాయి, దేవుడికి ఏం పడలే. అయితే ఆవిడేమంది యాంకర్, ఈ పట్టణానికి, ఈ ప్రజలకి దేవుడు అవసరం లేదు, ది డోంట్ రిక్వైర్ గాడ్, అంతా మనమే చేసుకుంటాం అని పక్కకు వచ్చి పడిపోయి చచ్చిపోయింది. అయిపోయింది. ఏం చేశాడు దేవుడు? అవునా, నీకు అవసరం లేదా? ఏంటి 80,000 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ప్రపంచంలో ఉన్న వ్యక్తులు, సంఘాలు ప్రార్థన చేయటం బట్టి బహుశా దేవుడు కనికరించాడేమో. కానీ ఏం నిప్పు లేదు, ఏం లేదు. ఎట్లా వచ్చిందో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు చూపిస్తున్నారు, అంత నల్లగా ఉంది, వేల మైళ్ళ దూరం నల్లగా అయిపోయింది. దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే దేవుడి దగ్గర రా. నాకు దేవుడు అవసరం లేదు, నీ జీవితం కూడా అట్లా అయితే ఎవరు ఏం చేయలేదు. మెర్లిన్ మెన్రో అని ఒక ఆవిడ ఉండేది 64లో. మెర్లిన్ మెన్రో, ఈమె ఒక ప్రఖ్యాత నర్తకి ప్లస్ గాయని. ఈవిడ అమెరికాలో ఉండేది. ఉన్నప్పుడు ఒక స్టూడియోలో బిల్లీ గ్రహాం గారు ఈవిని కలిసి, అమ్మ మెర్లిన్ గారు, మరి దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తున్నాడు, మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అంటే, నీకు నీ యేసు ప్రభువుకి టైం ఇవ్వటానికి నా దగ్గర టైం లేదయా, తర్వాత చూద్దాం రేపు పోమన్నట్టు. అయిపోయింది. 3 నెలల తర్వాత ఏమొచ్చింది? మెర్లిన్ మన్రో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు? దేవుడు ఇచ్చిన అవకాశం వాడుకోలేదు. బిల్లీ గ్రహాం గారు ఆయన బయోగ్రఫీలో ఇది రాశారు. మెర్లిన్ మన్రో, జాగ్రత్త, నీకు అవకాశం ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకో. బహుశా ఈరోజే, నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. బహుశా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ ఉంటుందో ఉండదో, సాయంత్రం వరకు ఉంటామో ఉండవు. సో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించును గాక. ఆమేన్.